ఇక మహారాష్ట్రలో రెబెల్స్ రాజకీయం దుమారో రేపుతోంది. శివసేన యూబీటీకి ఇప్పటికే కోలుకోలేని దెబ్బ తగిలితే శరద్ పవార్ ఎన్సీపీ సైతం ఆ దిశగానే వెళ్తున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్డీఏలోకి శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన 5 ఎంపీలు జంప్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శరద్ పవార్ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు అజిత్ పవార్ ఎన్సీపీ బాంబు పేల్చగా ఇటీవల అమిత్ షాతో సునేత్ర పవార్ భేటీ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. దీంతో శివసేన యూబీటీ ఎదుర్కొన్న పరిస్థితినే ఎన్సీపీ ఎస్పీ ఎదుర్కొనే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎన్టీఏ ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో మొన్న బెంగాల్లో టీఎంసీ, నిన్న మహారాష్ట్రలో శివసేన యూబీటీ, ఇప్పుడు పవార్ ఎన్సీపీ అంటూ దేశవ్యాప్తంగా హాట్ గా చర్చ నడుస్తోంది.